అండి, మిద్దె తోటల పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మన మిద్దె తోటలో చిన్న మొక్కలకి ఎన్ని కాయలు కాసినాయి చూడండి, వంకాయలు కాసినాయి. నేను ఒక వీడియో పెట్టానండి మీకు, వంకాయ మొక్కవి నాటినప్పుడు చూపించి. ఫ్లాష్ బ్యాక్. నేను నర్సరీ నుంచి కొన్ని విత్తనాలు కొన్ని మొక్కలు తీసుకొచ్చానండి, ఇవి చూపిస్తున్నాను. నల్ల వంకాయ అండి, పొడుగు వంకాయ. ఇది నల్ల వంకాయలో పొట్టు వంకాయ అండి. ఇది గ్రీన్ కలర్ వంకాయ అండి. ఇదిగోండి కొన్ని టమాటా మొక్కలు తీసుకున్నాము. తర్వాత అది క్యాబేజీ మొక్కలు, కాలీఫ్లవర్ మొక్కలు. ఇవేండి ఈరోజు నేను నర్సరీని తీసుకొచ్చినవి. ఇవి ఇప్పుడు నాటుతున్నాను. ఏ విధంగా వస్తాయనేది తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నెల 10 రోజులు అవుతుందండి. వంకాయలు ఎంత బాగా కాస్తున్నాయో మీకు చూపిస్తాను. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను, పదండి. ఇదిగోండి ఇంత చిన్న, ఇదిగోండి నల్ల వంకాయలు. ఇంత చిన్న చెట్టుకి వంకాయలు కాసినాయి. ఇది పొట్టి వంకాయ అండి. ఇది పొడుగు వంకాయ. ఇదిగోండి ఇది తెల్ల వంకాయ, ఇంకా కాస్తున్నాయి. రౌండ్ వంకాయ. ఇదిగోండి చూడండి. ముందు నల్ల వంకాయలు తెంపుకుందాం. ఇదిగోండి ఇది నేనేమేమి పెట్టా. ఇదిగోండి ఇవన్నీ వంకాయలు ఇలా కాయడానికి కారణం ఏంటంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్ వల్ల అండి. అది కూడా నేను ఏమి ఇస్తున్నానో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, వంకాయలు రెడీ అయిపోయినాయి, ముదిరిపోతున్నాయని తెంపేస్తున్నాను. ఇది మొక్కలు పెట్టి నెల 15 రోజులు అవుతుందండి. ఇదిగోండి ఇవి రౌండ్ వంకాయలు, పొట్టి వంకాయది గుత్తి వంకాయ అంటారు. ఇవ్వండి చూసారా ఎంత పెద్ద కాయ కాసిందో. ఈ ఆకుల కింద ఉండిపోతుందండి, కనబడతలేదు అసలు. నేను కూడా చూడలేదు ఇవి. ఇవ్వండి అక్కడ ఇంకో దగ్గర ఉన్నాయి, కూడా చూపిస్తాను. చిన్నగా ఉన్నాయి, వద్దులే ఇంకా 4-5 రోజులు పోతే. ఇవ్వండి ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకా టైం పడుతుందండి. ఇది ఒకటి, తర్వాత తెంపుదాం. ఇవి చూసారా, ఇంకా అక్కడ వేరే. ఇదిగోండి చూసారు ఇలా గుత్తులు కాసినాయో. ఇది పొడిగా ఇంకా పొడుగు వస్తుంది అనుకుంటున్నాను, అయినా ముదిరిపోతుందని తీసేస్తున్నా. చూడండి ఇదిగోండి ఈ చెట్టుకి, ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాసినా చూసారా. నెల 10 రోజులు అయింది ఈ మొక్కలు పెట్టి. ఫుల్ ఇంకో వీడియో పెట్టానండి, అందులో చూడండి మీరు. ఇదిగోండి కొంచెం తెంపేస్తున్నాను. వీటిలన్నిటికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నానో మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇదిగోండి ఇది రెండు రకాల వంకాయ. ఇది ఇలా నల్ల చారలు వచ్చింది. ఇదిగోండి అదే కాదండి, కాలీఫ్లవర్ వేసాను చూడండి, కాస్తుంది. ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అయింది చూడండి. చూసారా కాలీఫ్లవర్. 2-3 మొక్కలు వేసాను. ఇది ఒకటి, ఇంకోటి కూడా చూపిస్తున్నట్టు అండి.
కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఇది క్యాబేజీ అనుకుంటా. ఇవ్వండి, చూసారు అంత పొడుగున్నాయి వంకాయలు. ఇగో ఇలా మనం ఇవ్వండి 3 రకాల వంకాయలని మీకు వీడియోలో పెట్టాను కదండి ఇంతకుముందు మొక్కలు నాటినప్పుడు. ఇంకో పొడుగు వంకాయ, గ్రీన్ వంకాయ, నల్ల వంకాయలు 3 రకాలు కూడా మొక్కలు బతికినాయండి, కాస్తున్నాయి కూడా. అయితే ఇదిగోండి ఇక్కడ 3 నెలలు అవుతుంది. ఇది అరటిపళ్ళు బెల్లం కలిపి నేను తయారు చేసుకున్నాను, పట్టలేదు. అరటిపళ్ళు బెల్లం అండి, ఇది 3 నెలలు అవుతుంది. చూడండి, దీన్ని మనము 10 లీటర్లకి ఇదిగోండి ఒక 10 లీటర్ నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ వేయాలండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వేయాలో. మొక్కలు మొదట్లో వేసుకోండి. దీంట్లో ఇదిగోండి బెల్లము, అరటిపళ్ళు 3 నెలలు అయిందండి ఇది పెట్టి. దాంట్లో ఇప్పుడు దీంట్లో కలుపుతున్నాను. దీన్ని ఇలా మొత్తం కలుపుకోవాలండి, ఎక్కువ కలపకూడదు. ఇది కలుపుకొని వంకాయ మొక్కలుగా కాదండి, ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇచ్చుకుంటే మొక్కలకి చాలా బలం అండి. ఇంకోటి అండి, ఇది దాంట్లో మటుకి నీళ్లు కలవనివ్వకూడదు. ఇది మళ్ళా మనకి ఉపయోగపడుతుంది. దీని మటుకి తడి తగలనివ్వద్దు. తడి తగిలితే ఖరాబ్ అయిపోతుంది అండి. తడి తగలకుండా జాగ్రత్తగా మూత పెట్టి నీడ ప్లేస్ లో పెట్టుకోవాలండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కలుపుకున్నాక ఇవ్వండి ఇలా చూడండి, ఇలా కొంచెం కొంచెం మొక్కలకి ఇవ్వాలండి, ఎక్కువ ఇవ్వద్దు. కొంచెం కొంచెం మొక్కలకి ఇచ్చుకొని ఇస్తే సరిపోతుందండి. ఈ వంకాయ మొక్కలు ఒకటే కాదండి, ప్రతి ఒక్క మొక్కకి ఈ వాటర్ అనేది ఇస్తే మొక్కలకి చాలా బలము. మీకు మంచి మంచి పూల మొక్కలు కూడా మనకి బాగుంటుందండి. ఇదిగోండి పూల మొక్కలు చూడండి ఎలా కాస్తున్నాయి పువ్వులు. చూడండి ఇలా పూల మొక్కలు కూడా ఇచ్చుకుంటే చాలా బలం అండి మొక్కలు. ఇదేండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.